ఈ వీడియోలో మనము అనుపాతము అంటే ఏమిటో తెలుసుకుంటాము. అనుపాతం ఇంగ్లీష్‌లో ప్రపోర్షన్ అంటాము. ఇక్కడ చూడండి, రవి దగ్గర ఒక పిజ్జా, రాజు దగ్గర ఒక పిజ్జా ఉంది. అయితే ఈ 2 పిజ్జాలు కూడా ఒకే పరిమాణం గల పిజ్జాలు. అంటే ఒకే సైజులో ఉన్నాయి. అదేవిధంగా వీటి రేటు కూడా సమానంగా ఉంది. అయితే రవి దగ్గర ఉన్న పిజ్జాను రవి మొత్తం 6 భాగాలుగా చేశాడు. ఈ 6 భాగాల్లోని 3 భాగాలను తన స్నేహితులకు ఇచ్చాడు. అయితే తన స్నేహితులు తమకు ఇచ్చిన భాగాలను తినేశారు. కాబట్టి ఇక్కడ మొత్తం 6 భాగాల్లో 3 భాగాలు రంగుతో నింపబడ్డాయి. అదేవిధంగా రాజు దగ్గర ఉన్న పిజ్జాను మొత్తము 2 భాగాలుగా చేశాడు. ఈ 2 భాగాల్లో ఒక భాగాన్ని తన చెల్లెలతో పంచుకున్నాడు. తన చెల్లెలు తనకు ఇచ్చిన భాగాన్ని తను తినేసింది. కాబట్టి ఇక్కడ ఒక భాగాన్ని రంగుతో నింపడం జరిగింది. అయితే ఇక్కడ రవి దగ్గర అంటే మొదటి పిజ్జాలోని మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 6 భాగాలు ఉన్నాయి. వాటిలోని 3ను రంగుతో నింపడం జరిగింది. దీన్ని మనం భిన్న రూపంలో రాయాలి అంటే ఏ విధంగా రాసుకుంటాము? మొత్తం 6 భాగాల్లో 3 రంగుతో నింపబడ్డాయి కాబట్టి 3/6గా దీన్ని మనం భిన్న రూపంలో రాసుకుంటాము. అయితే ఇక్కడ మళ్ళీ 3/6ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే 3/1/3/2గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ లవంలో ఉన్న 3, హారంలో ఉన్న 3 క్యాన్సిల్ అయ్యి మనకు ఎంత మిగులుతుంది? 1/2 మిగులుతుంది. అదేవిధంగా ఇక్కడ రాజు దగ్గర ఉన్న పిజ్జాలోని ఒక భాగము రంగుతో నింపబడింది. దీన్ని మనం భిన్న రూపంలో రాసుకోవాలి అంటే ఏ విధంగా రాసుకుంటాము? 1/2గా దీన్ని మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి గమనించండి, 3/6 అనేది మనకు 1/2కు సమానంగా వచ్చింది. అదేవిధంగా రెండవది కూడా మనకు 1/2 వచ్చింది. ఇక్కడ భిన్న రూపంలో ఈ 2 కూడా సమానం అని చెప్పచ్చు. అదేవిధంగా ఒకసారి బొమ్మను పరిశీలించినట్లయితే ఇక్కడ 2 పిజ్జాల్లో కూడా సగభాగం అనేది రంగుతో నింపబడింది. అవి మొత్తం ఎన్ని భాగాలు చేసినప్పటికీ కూడా సగభాగం అనేది రంగుతో నింపడం జరిగింది. కాబట్టి ఈ విధంగా కూడా వీటిని చూసినట్లయితే ఈ 2 నిష్పత్తులు సమానం అని మనం చెప్పచ్చు. ఇక్కడ 3/6ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3:6గా రాసుకోవచ్చు. అంటే నిష్పత్తి రూపంలో. ఇక్కడ 3:6 అనేది 1:2కు సమానం అయింది. ఈ విధంగా 2 నిష్పత్తులు సమానంగా ఉంటే అవి అనుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అనుపాతం ఇంగ్లీష్‌లో ప్రపోర్షన్ అంటాము. అయితే ఇక్కడ అనుపాతానికి గుర్తును ఒకసారి చూడండి. 4 చుక్కలు ఈ విధంగా ఉంటే దీన్ని మనం అనుపాతానికి గుర్తుగా మనం చెప్పచ్చు. 2 నిష్పత్తులు A:B మరియు C:Dలు సమానం అయితే వాటిని మనం ఏ విధంగా రాసుకుంటాము? A:B C:Dగా మనం రాసుకోవచ్చు. దీన్ని అనుపాతానికి గుర్తును ఉపయోగించి రాసినట్లయితే ఏ విధంగా రాస్తాము? A:B ఇక్కడ 4 చుక్కలు పెట్టి C:Dగా రాసుకోవచ్చు. అయితే మరి దీన్ని ఏ విధంగా చదువుతాము అంటే A:B ఈజ్ యాజ్ C:D అని మనం చదువుతాము. ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణలో 3:6 1:2 అంటే ఇవి 2 సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3:6 ఈజ్ యాజ్ 1:2గా దీన్ని మనం రాసుకోవచ్చు. దీని అర్థం ఏమిటి? ఈ 2 నిష్పత్తులు అంటే 3:6 1:2 ఈ 2 నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి అని అర్థము. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, 3:6 ఈజ్ యాజ్ 1:2లోని 3ని మనము 1వ పదము అంటాము, 6ని 2వ పదము అంటాము, మళ్ళీ 1ని 3వ పదము అంటాము, 2ని 4వ పదము అంటాము. ఇక్కడ 3:6 ఈజ్ యాజ్ 1:2లో 3ను మరియు 2ని అంత్యములు అంటాము. అలాగే 6ని మరియు 1ని మధ్యములు అంటాము. ఇక్కడ
3 మరియు 2 ఇవి ఏ పదాలు? 1వ మరియు 4వ పదాలు. కాబట్టి 1వ మరియు 4వ పదాలను అంత్య పదాలు లేదా అంత్యాలు అంటాము. అదేవిధంగా 6 మరియు 1 ఇవి ఏ పదాలు? 2వ మరియు 3వ పదాలు. కాబట్టి 2వ మరియు 3వ పదాలను మధ్య పదాలు లేదా మధ్యమాలు అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఈ 2 నిష్పత్తులు సమానం అని మనకు తెలుసు. అంటే ఇవి అనుపాతంలో ఉన్నాయి అని మనకు తెలుసు. కాబట్టి దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 3:6ని 3/6గా రాసుకోవచ్చు. అదేవిధంగా 1:2ని 1/2గా రాసుకోవచ్చు. ఈ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి మనము ఈ రెండింటిని సమానం చేసుకున్నాము. అయితే వీటిని అడ్డ గుణకారం చేసినట్లయితే ఏమవుతుంది? 3 × 2 = 6 × 1 అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 3 × 2 ఏమవుతుంది? 6 అవుతుంది. 1 × 6 ఏమవుతుంది? అది కూడా 6 అవుతుంది. అంటే ఈ 2 నిష్పత్తులు సమానంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది కూడా మనకి ఒక చెక్ పాయింట్ అవుతుంది. అంటే ఈ విధంగా కూడా మనము సరి చూసుకోవచ్చు. ఈ 2 సమానం అవుతున్నాయా కాదా? అంటే అనుపాతంలో ఉన్నాయా లేదా అని ఈ విధంగా కూడా మనము సరి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ 3 మరియు 2 వీటిని మనం ఏ పదాలు అంటాము? అంత్య పదాలు అంటాము. మరి 1 మరియు 6 వీటిని ఏ పదాలు అంటాము? మధ్య పదాలు అంటాము. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే అంత్యముల లబ్ధము అనేది మధ్యమాల లబ్ధానికి సమానం అని మనం చెప్పచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? ABCDలు 4 రాసులు ఉంటే అందులోని A/B = C/D అంటే ఏమిటి? ఈ 2 నిష్పత్తులు సమానం కాబట్టి ఇవి అనుపాతంలో ఉన్నాయి అని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ A:B C:Dలో Aని మరియు Dని ఏమంటాము? అంత్యములు అంటాము. అలాగే Bని మరియు Cని ఏమంటాము? మధ్యములు అంటాము. అయితే ఇక్కడ మనకేం తెలుసు? A × D = B × C అవుతుంది అని మనకు తెలుసు. అంటే ఏంటి? అంత్యముల లబ్ధము అనేది మధ్యమాల లబ్ధానికి సమానం అవుతుంది.